హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు రాజు. మన యూట్యూబ్ ఛానల్ పేరు సినీ కుటుంబం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోలేరని నాకు తెలుసు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ పేరు కాంతారా. కాంతారా మూవీ రివ్యూ. కాంతారా మూవీ వరకు వచ్చేసరికి కాంతారా మూవీ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్. మన రిషబ్ శెట్టి గారు డైరెక్షన్ అలానే చేసినారు. అదేవిధంగా యాక్టింగ్ కూడా చించి పడేసినారు. మూవీలోకి వచ్చేసరికి కాంతార పేరు వింటేనే అక్కడ వాళ్ళందరికీ భయం. ఆ కాంతార ప్లేస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ కాంతార లోపలికి చూడాలన్నా కూడా అందరికీ భయం. ఫస్ట్లీ కాంతార 1 ఏ విధంగా అయితే హారర్ టైప్లో చూపిస్తారు, ఈ కాంతార చాప్టర్ 1లో కూడా హారర్ టైప్లోనే చూపిస్తారు. అట్ టైం అక్కడ ఎలా ఉందో కామెడీ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఈ సినిమా పరంగా ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోయిన్కి మటుకు ఎక్కువ స్కోప్ ఉంది. హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు. రుక్మిణి వసంత్ గారి గురించి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మటుకు మీరందరూ సినిమాలోకి వెళ్ళి సినిమా చూసిన తర్వాతనే ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేయండి. మెయిన్లీ ఈ సినిమాలో ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే ప్రజలందరూ ఒక మామూలు సాధారణ ప్రాంతానికి దూరంగా వెలుపల అడవిలో నివసిస్తుంటారు. ఆ నివసించే వాళ్ళ దగ్గర మన రిషబ్ శెట్టి గారు ఉంటారు. ఫస్ట్లీ సినిమాలో అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా సంపాదించుకోవాలని ఇంప్రూవ్ చేసుకుంటారు. బిజినెస్ ఏ విధంగా చేయాలా, ఎలా చేస్తే బిజినెస్లో మనం ఇంప్రూవ్ అవుతాం, ఆ బిజినెస్ ద్వారా మనం ఏ విధంగా డెవలప్ కావచ్చు అని ఈ సినిమాలో కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళ జీవితాన్ని చూపించినారు. ఆ సినిమా మొత్తం అలా నడుస్తూ ఉంటే ఇంటర్వెల్ ముందర ఒక ఫైట్ సీన్ వస్తుంది. ఆ ఫైట్ సీన్ మటుకు గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ అంటే ఈ చూపించే ఫైట్ సీన్స్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డిఓపి కానీ ఏ విధంగా చూపిస్తున్నారంటే ఆ చూపించే విధానానికి మనందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అట్ ఏ టైం ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చే బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. ఫైనలీ క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ని చూస్తే తెలుగు ఇండస్ట్రీలోనే ఏ సినిమా ఏ విధంగా చూపించలేరు అనేటటువంటిది కన్నడ ఇండస్ట్రీ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు ప్రూవ్ చేస్తారు. సినిమా పరంగా చూస్తే మటుకు సినిమా ఆసమ్, ఎక్సలెంట్ అండ్ టెరిఫిక్. ఈ సినిమాకు నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ ఎంత అంటే 4 రేటింగ్. సినిమా ఆసమ్ అంటే ఎక్సలెంట్. మీరందరూ థియేటర్లోకి వెళ్ళండి, కాంతారా చాప్టర్ 1 చూసి ఎంజాయ్ చేయండి. సినిమా మటుకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బట్ సినిమా పరంగా కాంతారా చాప్టర్ 1 మూవీ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా తీశారు. రిషబ్ శెట్టి గారికి అండ్ హోమ్ బాలే ఫిల్మ్స్ చాలా చాలా అంటే చాలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వస్తారు. అబ్బా మ్యూజిక్తో చంపేశాడు డైరెక్టర్. మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం వస్తుంది చూడండి, అసలుగా ఆ బీజిఎం వింటేనే షాకింగ్గా ఉంటుంది. అటువంటి బీజిఎం ఇచ్చినాడు. రుక్మిణి వసంత్ గారి దగ్గరికి వస్తే నేను ఏదో సినిమా చూద్దామని వెళ్ళాను కానీ బట్ రుక్మిణి వసంత్ గారిని చూసి రుక్మిణి వసంత్ గారికి ఫ్యాన్ అయిపోయి వచ్చినాను. కాబట్టి మీరందరూ వెళ్ళి కాంతారా సినిమాని చూడండి. కాంతారా చాప్టర్ 1 చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ చూస్తారని నేను నమ్ముతున్నాను. ఫైనలీ మీరందరూ మేబీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు. మన ఛానల్ సినీ కుటుంబం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ సినిమా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో ఏ విధమైనటువంటి సినిమా అప్డేట్స్ కానీ, సినిమా గురించి కానీ, సినిమా ట్రైలర్ల గురించి కానీ, మన మూవీస్ హీరోస్ ఎవరైనా ఏది చేస్తున్నా కూడా మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్.